ఇవాళ వచ్చేసి మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న రిప్రొడక్షన్ చాప్టర్లో సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి చూద్దాం. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే టూ డిఫరెంట్ సెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఇంకా ఫీమేల్, వీళ్ళు రెండు కలిసి మనకి ఆఫ్ స్ప్రింగ్స్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. ఇక్కడ టూ గ్యామెట్స్ అంటే టూ పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు రిప్రొడక్షన్ ప్రాసెస్ లోపల. సో ఇక్కడ మేల్ ఇంకా ఫీమేల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఆర్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఫామ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ తోటి బయటకు వచ్చేదాన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ అని అంటారు. ఫర్టిలైజేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ టూ గెమెట్స్. ఎగ్ ప్లస్ స్పెర్మ్ గివ్స్ రైజ్ టు జైగోట్. Fertilization is a process of fusion of two gametes. Sexual reproduction is a process of reproduction where fusion of two gametes takes place by process of fertilization. So fertilization వచ్చేసి టూ టైప్స్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటిదంటే ఇఫ్ ఓవా ఇంకా స్పర్మ్ రెండు ఫీమేల్ బాడీ లోపల ఫ్యూజ్ అయితే దాన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్స్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటే ఏంటంటే ఓవా ఇంకా స్పర్మ్ రెండు ఫర్టిలైజేషన్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీలో కూడా జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటారు. సో ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ. ఎగ్జాంపుల్ ఫిషెస్ అండ్ amphibians. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఛాన్స్ ఫర్టిలైజేషన్. ఫీమేల్ లేస్ మోర్ ఎగ్స్ ఇన్ వాటర్ అండ్ మేల్ రిలీజెస్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ స్పర్మ్ అనేది ఓవా దగ్గరికి వెళ్ళేసి ఫ్యూజ్ కాదు, ఎందుకంటే ఇది అవుట్ సైడ్ ద బాడీ కాబట్టి చాలా ఎగ్స్ అనేటివి వాటర్ లోపల ఉంటాయి. అప్పుడు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేటివి వాటర్లోకి మేల్ వదిలితే అప్పుడు కొన్ని మాత్రమే ఫర్టిలైజేషన్ అవుతాయి. సో దీన్నే ఛాన్స్ ఫర్టిలైజేషన్ అని అంటారు. సో ఫర్టిలైజేషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ వచ్చేసి ఫిషెస్ అండ్ amphibians. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.